జడబాల అడబాల ఊరా నువ్వు అసలు నువ్వు పార్టీలో చేరిన నెలకి నిన్ను ప్రచార కమిటీ కన్వీనర్గా చేసింది ఏ పార్టీరా నిన్ను? జనసేన పార్టీ. అసలు శ్రీనివాసరెడ్డి గారిని ఇటు తాళూరి రాము గారిని నిర్ణయించింది ఎవరు? మన పార్టీ అధినేత. ఆయన మనోభావాల్ని గౌరవించాల్సిన బాధ్యత మన మీద ఉంది. అట్లాంటి పార్టీని నాయకుల్ని ఈదిలో పెట్టడానికి ఈ పార్టీని వాడుకుంటూ మీరు చేస్తున్నటువంటి నీచ రాజకీయాలు మానుకోండి. ఫస్ట్ ఈరోజు జనసేన పార్టీ రాష్ట్రంలో చాలా ముందుకు పోతున్న తరుణంలో అవతల పార్టీ వాళ్ళు కావాలని చెప్పి ఇట్లాంటి నీతి లేని రాజకీయ నాయకుల్ని మా పార్టీలోకి పంపించి మా పార్టీ నాయకుల్ని ఇబ్బంది పెట్టడానికి గురి చేస్తున్నారు. ఖబర్దార్ జడబాల నాగేంద్ర, ఏమనుకుంటున్నావు నువ్వు? ఇదే విధంగా మా నెల్లూరు జిల్లాలో కూడా గతంలో మా పార్టీని ఈదులో పెట్టడానికి ఎంతోమంది ప్రెస్ మీట్ పెట్టి ముందుకొచ్చారు. దీని మీద కఠినమైన చర్య సెంట్రల్ ఆఫీసులో ప్రతి ఒక్కరూ దీన్ని గమనించి ఇట్లాంటి నీతి లేని కుక్కల్ని, రాజకీయ నాయకుల్ని, ఇట్లాంటి వాళ్ళని ప్రతి ఒక్కరిని ఏరి పారేసి పార్టీ పటిష్టం చేయాల్సిన బాధ్యత మా పవన్ కళ్యాణ్ అధినేత, జనసేన పార్టీ అధినేత మీద ఉంది. కాబట్టి అయ్యా, ఈ మీడియా ముఖంగా పవన్ కళ్యాణ్ గారు మీకు నేను తెలియజేసేది ఒకటే, ఇట్లాంటి వారి వల్ల మీరు ఎంతో కష్టపడి గౌరవం తెచ్చినటువంటి జనసేన పార్టీని ఇబ్బందులు పాలు చేసి రోడ్లు పాలు చేస్తున్నారు. ఇట్లాంటి వాళ్ళని గమనించి సస్పెండ్ చేసి పార్టీని ముందుకు తీసుకోవాలని కోరుకుంటున్నాను. అదేవిధంగా జడబాల నాగేంద్ర, బాలినేని శ్రీనివాసరెడ్డి గారు డబ్బులు తీసుకొని పదవులు ఇస్తున్నారని నువ్వు అంటున్నావు. బాలినేని శ్రీనివాసరెడ్డి గారికి డబ్బులు తీసుకోవాల్సిన కర్మేంద్ర గఫూర్, అంత అవసరం ఆయనకి లేదు. ఆయన ఇంటికి పోతే ప్రతి ఒక్కరికి అన్నం పెట్టి మర్యాద చేసి, నాయనా మీకేమన్నా ఇబ్బందులు ఉన్నాయని చెప్పి సహాయం చేసేటటువంటి వ్యక్తి.